తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ ఎన్నికల సమరం ముగిసింది. మరి ఈ సమరంలో చాలామంది కూడా మీ మామూలు అధికార పార్టీ బలపరిచింది, లేదంటే ప్రతిపక్ష పార్టీ బలపరిచారు, లేదంటే కొంతమంది ప్రజలు గెలిపించారని చెప్తా ఉంటారు. మనతో పాటు కొనాయిగూడెంకి సంబంధించినటువంటి సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థి సకినాల సైదమ్మ గారు మనతో పాటు ఉన్నారు. కొత్త సర్పంచ్, ఎందుకంటే ఇన్నేళ్ళు ఏ విధంగా ఉన్నా సరే ఇక నుంచి మాత్రం సర్పంచ్ బాధ్యతలు ఈ గ్రామానికి స్వీకరించబోతా ఉన్నది. మరి ఈ నేపథ్యంలో అయితే హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలానికి సంబంధించినటువంటి కొనాయిగూడెంకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచ్గా విధులు అతి త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నది మరి సైదమ్మ గారు. మరి అసలు సైదమ్మ గారు అసలు రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంది? మరి వారు ఇప్పుడు ఏదైతే గ్రామంలో ఇప్పటికే చాలా వరకు కూడా గతంలో చేసినటువంటి సర్పంచ్లు ఏంటంటే మేము ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం అనేటటువంటి అంశాలు అనేకం తీసుకొస్తారు. కొంతమంది అయితే ఎమ్మెల్యేలు కూడా ప్రగతి నివేదన తీసుకురానటువంటి తరుణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది సర్పంచులు కూడా ప్రగతి నివేదనని చెప్పి మేము ఈ గ్రామానికి చేసినామని చెప్పి చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి ఈ గ్రామానికి సైదమ్మ గారు ఏం హామీ ఇవ్వబోతా ఉన్నారు, భవిష్యత్తులో ఈ గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే అండి, కంగ్రాచులేషన్స్, మీరు సర్పంచ్ అయ్యారు. మరి ఇప్పుడు ఎట్లా గ్రామాన్ని మారుద్దాం అనుకుంటా ఉన్నారు? గ్రామాన్ని అండి గెలిచిన వాళ్ళు అప్పుడు ఎట్ట చేసిరో మనకు తెలియదు. కాకపోతే మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడు ఇట్లా మురికి కాలువలు కానీ అవన్నీ మంచి నీటు చేయటం, ఇప్పుడు వచ్చే అవి రోడ్లు ఇట్లా అవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నాం. నీళ్ళ ప్యాంటు కూడా కొంచెం తేడా ఉంది, అది అందిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మోటార్లు డ్రైనేజీ అలాంటివి ఉంటాయిగా, అవి కూడా చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు తసలోళ్ళు ఏ ఒక్కటి అడిగినా కూడా వాళ్ళకి మేము సహాయం చేద్దాం అనుకుంటున్నాం అండి. అంటే ఏ పార్టీ అంటే ఇప్పుడు దాదాపు చాలా మంది మహిళల్లో కూడా అసలు రాజకీయాలు అంటే వెనకడుగు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితులలో ఒక మహిళగా మీరు రాజకీయాల్లోకి వస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మంచిగా అసలు రాజకీయాల్లో మహిళలు కూడా రాణించవచ్చు అనిపిస్తూ ఉందా? ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ గెలుపు ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? అందరూ మంచిగానే మమ్మల్ని ఒక రకంగా నిలబెట్టినందుకు కూడా దాంట్లో తేడా ఏం లేదు, మంచిగా చేసిరు ప్రతి ఒక్క పని కూడా. వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు టీఆర్ఎస్ గాని సిపిఎం కూడా ఇద్దరు బలపరిచిర్రు, మంచిగానే చేసిర్రు. ఇప్పుడు ఇప్పటిదాకా కూడా పనులు అందరం కలిసి చేసినాం, మంచిగానే బయటేసిర్రు మమ్మల్ని. ఎన్ని ఓట్ల మెజారిటీ వచ్చింది మీకు? 91 ఓటు అండి. 91 ఓట్ల మెజారిటీ వచ్చింది. చిన్న గ్రామంలో 91 ఓట్ల మెజారిటీ అంటే మామూలు విషయం కాదు. అంటే చాలా మంది కూడా అందరు సహకరించారు మా కోసం. వాళ్ళేలే వీళ్ళేలే అనే ఫీలింగ్ అయితే లేదండి. ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. వాళ్ళకి అసలు ఏ దండాలు ఎన్ని పెట్టినా కూడా తక్కువే అండి. మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేమో మొత్తం ప్రజలంతా కూడా ఆశీర్వదించారు కాబట్టి ఈరోజు మీకు గెలుపు సాధ్యమైంది అంటా ఉన్నారు. ప్రజలకి ఇప్పుడు మీ మీద నమ్మకంతో మిమ్మల్ని సర్పంచ్గా గెలిపించారు. ఈ ప్రజలందరికీ, మీ గ్రామ ప్రజలందరికీ ఏం చెప్తారు? ప్రతి ఒక్కటి మేము చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి ఏ ఒక్కటి అడిగినా కూడా ఇట్లా తన్నుకుంటా గుద్దుకుంటా అలాంటి పోయే వ్యవహారం లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పని చేయాలనే కోరికతోటి ఏ ఒక్కటైనా మేము మంచి చేద్దామని కోరుకుంటున్నాం. జనంలందరినీ కూడా మంచిగా పేరు పొందాలనుకుంటున్నాం అండి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ముందుకు వచ్చారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంటుంది, వాళ్ళు బలపరిచిన అభ్యర్థులకు బలం ఎక్కువ ఉంటుంది అనేటటువంటి భయం మీలో కలగలేదా గత ఇప్పుడు ఎన్నికల సమయంలో? ఏం కలగలేదండి, ధైర్యంగా పోయినాం. మరి మొత్తానికైతే ఇప్పుడు సర్పంచ్గా మీరు గ్రామాన్ని ఏ విధంగా ఉంచుతారు? 5 ఏళ్లలో సస్యశ్యామలంగా ఉంచి అభివృద్ధి ఇదే విధంగా తీసుకుపోతారా? ఎట్లా లాస్ట్ ఫైనల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ గ్రామాన్ని ఏ విధంగా మారుస్తారు? మంచిగా మార్చాలని అనుకుంటున్నామండి. ప్రతి ఒక్క పని కూడా వాళ్ళు ఏది చెప్పినా కూడా మేము చేసే వ్యవహారంగా ఉంటాం తప్ప, ప్రతి ఒక్కటి కూడా మేము చేసే వ్యవహారంలో ఉంటాం తప్ప వేది చిన్న చూపు చూడమండి. గ్రామంలో కొంతవరకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ సరిగా లేదు, చాలా వరకు మురుగునీళ్ళు ఎడిపోతున్నాయి అనేది అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు అవన్నీ కంప్లీట్ చేస్తారా? చేస్తామండి ఖచ్చితంగా. ఎట్లా ఎన్ని వార్డులు వచ్చినాయి మీకు మెజారిటీ మొత్తం? జనానికి ఏ సమస్య ఉన్నా మేము తీర్దాం అనుకుంటున్నామండి. సర్పంచ్గా ఏమేం చేద్దాం అనుకుంటున్నారు గ్రామానికి? ఏమేం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త ఇండ్లు వచ్చినాయిగా, అవి మధ్యలోనే ఆగిపోయినాయి. అవి కూడా చేసే ఏర్పాటు చేద్దామనే ఆలోచన ఉందండి. ఇప్పుడు ఇక వాళ్ళకి ఏందో కొంచెం డబ్బులు కూడా తేడా పడ్డాయి అన్నారు కదా, అవి తిట్టిస్తున్నారు మహిళలు, అవి కూడా వచ్చే ఏర్పాటుకు ఉండాలనే ఆలోచన ఉందండి. ప్రతి ఒక్కటి కూడా చేద్దామనే ఆలోచన ఉంది కానీ
మరి ఇక అది ఎట ఎట్లా మరి ఇక్కడ స్కూల్ హాస్పిటల్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఏం లేవులేండి. మరి ఏర్పాటు చేయిస్తారా ఇక్కడ? చేయించుదామని ఆలోచన. చర్లకు నీళ్ళు ఆ వాటర్ రావాలని నా కోరిక అండి. అంటే ఇట్లా కృష్ణా జలాలను తీసుకొస్తారా? అంటే ఉంటాయి ఆ చెరువుకి, ఉంటాయి చెరువు ఆ గోనలు ఏర్పాటు చేసి దాంట్లో పోయి ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది మాలో. సాగునీరు కూడా అందిస్తారు. ఎప్పుడు ఆ చెరువు ఎండకొంట ఉండాలని ఆలోచన. 5 వార్డులు అయ్యి ఇది సర్పంచ్ది ఒకటండి, అన్నీ మనయే. మొత్తానికైతే ఇది సైదమ్మ గారు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ రేపు చాలా మంది మహిళలు కూడా రాజకీయాల్లోకి రావాలని భయపడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రజాబలం నాకుందని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ముందుకొచ్చి ఇవాళ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల్ని నమ్ముకున్న ప్రజాసేవ నేను చేయగలుగుతా అనేటటువంటి నమ్మకం ఉన్నా కూడా గెలుపు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని నిరూపించడానికి సాక్ష్యమే ఈరోజు సైదమ్మ గెలుపు. మరి ఇదే విధంగా ఇదే నమ్మకాన్ని 91 ఓట్ల మెజారిటీతోటి ఏదైతే గెలిపించారో అదే నమ్మకాన్ని నిలబెడుతూ ఇదే 5 ఏళ్లలో ఈమె యొక్క పాలనలో సైదమ్మ సర్పంచ్గా ఈ గ్రామాన్ని మంచి గ్రామంగా, ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా నిరూపించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక డాక్యుమెంటరీ చేసి మళ్ళీ తర్వాత 5 ఏళ్ల తర్వాత కూడా ఒక ప్రగతి నివేదన ప్రజల ముందుంచే విధంగా మళ్ళీ సైదమ్మ గారు మళ్ళీ కూడా సర్పంచ్గా కావాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకేం చిన్నలకు పెద్దలకు కూడా అందరికి నేను తోడుగానే ఉంటాండి. ప్రతి ఒక్కళ్ళ మాట కూడా నేను వింటా, చేస్తాం కూడా ఏ పని కూడా. ఆ ధైర్యం ఉంది. ఇది అంటే చిన్న పెద్దలని కాదు, చిన్నలనే తక్కువ అంచనా కాదు, పెద్దలని గౌరవం కాదు. చిన్న పిల్లల నా వయసులో చిన్నోళ్ళైనా సరే ఎవరైనా సరే ఇచ్చినటువంటి సలహాలన్నీ కూడా తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుకు వస్తాను, మీ సలహాలన్నీ కూడా తీసుకుంటా అని చెప్తా ఉన్నది. మరి గ్రామస్తులు కూడా అందరూ సహకరించి ఇదే అభివృద్ధి దిశగా, ఎందుకంటే ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ ఇంకా మీ అందరూ కూడా మంచిగా ప్లానింగ్ చేసుకుంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కాబట్టి సర్పంచ్ సహకరించి మీ అందరి సలహాలు కూడా తీసుకొని ముందుకు గ్రామాన్ని తీసుకుపోతాను కూడా హామీ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి. మరి చూడాలి మరి అంతిమంగా ఏ విధంగా గ్రామాన్ని తీర్చిదిద్దుతారనే అంశాన్ని.